నన్ను వదిలేసి వెళ్ళిపోతున్న రోజే తను నేను అడిగాను, నన్ను నేను మార్చుకోవడానికి రెడీ అని. వన్ సెకండ్. హలో. హలో, మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా? డన్ సార్. యా ఓకే. నా కోలికి ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ రాజా, బాయ్. బాయ్ సార్. మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది రాజా, బట్ దీనివల్ల మనకి ప్రాఫిట్స్ ఎక్కువేమో కదా, అంటే కస్టమర్స్ నష్టపోతారు కదా. నో సార్, కొనేవాడు నష్టపోయినా మనం లాభం పొందేదన్నే వ్యాపారం అంటారు, కాస్ట్లీగా బిజినెస్ అంటారు. బయట మార్కెట్లో కూడా ఇదే ఉంది. అలా చేస్తే మన బిజినెస్ ఎక్కువ టైం రన్ అవుతుందంటావా? అవుతుంది సార్, ఎందుకంటే అవసరం వాళ్ళది, అవకాశం మనది. యా ఓకే ఫైన్, వి విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హలో, ఎక్కడున్నారు? కూర్చోండి. ఎలా ఉన్నావు రాజా? ప్రాజెక్ట్ కోసం వచ్చారు కదా, దాని గురించే మాట్లాడదాం. ఇదిగోండి ప్రాజెక్ట్ నేమ్. ఏంటి సీనియర్, డైరెక్ట్గా హాస్టల్కే వచ్చేసావు? అంటే ఈ జూనియర్ని చూడక చాలా రోజులైంది కదా, అందుకు. చాలా రోజులేంటి, 2 days బ్యాకే కదా నా బర్త్డేలో కలిసాం. చూసావా, 2 days కూడా నాకు 2 weeksలా అనిపిస్తుంది. అయినా ఇక్కడ మీతో ఇలా మాట్లాడడం మా ఫ్రెండ్స్ చూస్తే మన గురించి ఏవేవో అనుకుంటారు. ఏవేవో అంటే? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళవా? వెళ్తాను కానీ రేపు నాతో పాటు బయటకు వస్తావా? సరే, నీ బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అయినా చెప్పు, నచ్చిందా? నచ్చింది. గిఫ్ట్ నచ్చిందా లేక గిఫ్ట్ ఇచ్చిన వాడు నచ్చాడా? ఇది మాత్రం చెప్పదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు, మా ఫ్రెండ్స్ చూస్తే బాగోదు. వెళ్తాను, రేపు నాతో పాటు బయటకు వస్తానంటేనే వెళ్తాను, లేదంటే నీ ఇష్టం. వదిలేలా లేడే. ఏంటో అంటున్నావు? ఆహా ఓకే మహాన్ బావా, రేపు బయటికి వెళ్దాం, మీరు దయచేయండి, ఓకేనా? ఓకే, వెళ్తున్నాను. బాయ్. ఇంకేమైనా చెప్పాలా? సరే అయితే, ఓకే బాయ్. అప్పుడే వెళ్తావా? ఇంకాసేపు ఉండొచ్చుగా. మీ ఫ్రెండ్స్ మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటే? అనుకోనులే, పర్లేదు. ఏమనుకుంటారు? మనం 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 లవర్స్ అనుకుంటారు. సారీ రాజా, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకు రాజా నా మీద అంత కోపం? నేనేం నిన్ను మోసం చేయలేదు కదా. లవ్లో బ్రేకప్ చెప్పుకొని విడిపోయాం, దానికి అంత సీరియస్గా ఉండాలా? ఏంటి
లవ్లో బ్రేకప్ చెప్పుకుని విడిపోయామా. బ్రేకప్ అంటే విడిపోవడమో మోసపోవడమో కాదు తరుణి, మనం ప్రేమించిన వాళ్ళ మనసుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఆ అండర్స్టాండింగే మన మధ్య ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు కూడా నేను నీ మీద కోపంతో వెళ్ళిపోవడం లేదు. నా బాధ నీకు కనపడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు తరుణి. ఎందుకు రాజా నీకంత కోపం? కూల్గా మాట్లాడుకుంటే అయిపోయే మ్యాటర్ని గొడవ పడిలాగా దెబ్బలు తగిలించుకునేదాకా తెచ్చుకుంటావు. అవసరమా ఇదంతా? అవసరమే తరుణి. అయినా నేను ప్రేమించిన అమ్మాయి ఒకడి వల్ల ఇబ్బంది పడుతుంటే వాడి దగ్గరికి వెళ్ళి కూల్గా కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడే ఓపిక నాకు లేదు. నేను ఇలానే ఉంటాను. అయినా ఇప్పుడు దీని గురించి అవసరమా? సంజు, తిని తీసుకెళ్ళు. ఓకే. పో, వెళ్ళు. అంకుల్ మీరేంటి ఇక్కడ? ఏం లేదమ్మా, మీ ఫ్రెండ్ తరుణితో మాట్లాడుతూ వచ్చాను. ఒకసారి పిలుస్తావా? తను ఇంకా కాలేజ్ నుంచి రాలేదు అంకుల్. అవునా? వస్తే చెప్తాను అంకుల్. వద్దులేమ్మా, నేను వెళ్తాను కదా, నేనే కాలేజీలో కలుస్తాను. ఓకే. The person you are trying to call is currently busy. ఏంటి మాట్లాడాలన్నావు? దేని గురించి? నీ ఫ్రెండ్ తరుణి రూమ్లో ఉందా? తను లేదు, ఇందాక వాళ్ళ కొలీగ్తో కాలేజ్కి వెళ్ళింది. ఏమైంది తనకి? కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమో రాజా, నాకైతే తెలీదు. మేబీ తననెవరో టీస్ చేస్తే వాళ్ళతో గొడవ పడ్డావంట కదా, దాని గురించి అనుకుంటా. నువ్వు అలా ఉండడం తనకి నచ్చడం లేదేమో. సరే, నువ్వు వెళ్ళు. ఓకే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి మ్యాటర్? నువ్వెప్పటికీ ఇలాగే ఉంటావా? ఇంక మారవా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏమైంది ఇప్పుడు? నైట్ తాగి చందుని కొట్టావంట, ఎందుకు? ఓ, అదా మ్యాటరు. కొట్టిన విషయం చెప్పినాడు, దానికి కారణం కూడా చెప్పే ఉంటాడుగా. నీకు చెప్పలేదా? వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడంతే చాలా ఓపెన్గా ఉంటాడు. నేను కూడా చాలా ఓపెన్గా ఉంటా. నా గర్ల్ ఫ్రెండ్ ఎవడైనా అంటే చూస్తూ ఉండలేను. అయితే ఆ విషయం చెప్పాలి కానీ అలా రౌడీలా వెళ్ళి కొడతావా? ఫస్ట్ నుంచి చూస్తున్నాను, నీ బిహేవియర్ ఇలాగే ఉంది. నువ్విప్పుడే ఇలా ఉంటే ఇంకొన్ని రోజులకు పెద్ద రౌడీ అవుతావేమో. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నేను లవ్ చేశా. అప్పుడే తెలుసుంటే నీ లవ్ యాక్సెప్ట్ చేసేదానే కాదు. నేను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తరుణి? ఇక్కడితో మన ప్రేమకి బ్రేకప్ చెప్పేద్దాం. వాట్? ఏం మాట్లాడుతున్నావు తరుణి? కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. తరుణి, నేను తప్పు చేశాను, నువ్వు కోపడ్డంలో అర్థం ఉంది. కానీ దానికే నన్ను వదిలేయడంలో ఉన్న అర్థం ఏంటో నీకేనా అర్థమవుతుందా? అర్థమైంది కాబట్టే ఇక్కడితో ఆపేద్దామంటున్నా. నాకు నీతో ఉండాలనిపించట్లేదు. ప్లీజ్ నన్ను వదిలే. నాకు నువ్వు వద్దు. నువ్వెవరి వల్లైనా ఇబ్బంది పడుతుంటే నేను చూస్తూ ఉండలేను. అలాంటిది నా వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు. నేనే నీకు నచ్చట్లేదు అంటున్నావు. ఓకే, మనం విడిపోదాం. ఒక్క నిమిషం.
నీకు నా క్యారెక్టర్ నచ్చలేదంటే నన్ను నేను మార్చుకోవడానికి రెడీ. కానీ నేనే నీకు నచ్చలేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బా, ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ చెయ్యి, చూడలేక చేస్తున్నావు. నన్ను వదిలేయడంలోనే నీ సంతోషం ఉందన్నావుగా, మళ్ళీ ఎందుకు వెంటపడుతున్నావు? సారీ రాజా, అప్పుడు అలా చేసినందుకు. ఏదో చిన్న ప్రాబ్లం, బట్ నాకు ఇప్పుడు ఆ భయం లేదు. ఇన్ని రోజులు మనం మనుషులుగా మాత్రమే దూరం అయ్యాం, కానీ మనస్ఫూర్తిగా అయితే కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకేనేమో ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. నేను మర్చిపోలేదంటే నువ్వు కూడా మర్చిపోలేవు కదా? అవును తరిణి, మర్చిపోలేదు. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు నా నుంచి దూరంగా విసిరేయాలనిపించేది. కానీ నా మనసు చాలా చెడ్డ తరుణి. అందుకే నువ్వు ఇచ్చిన చేదు జ్ఞాపకాలను అది ఇంకా మోస్తోంది. నిన్ను ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మర్చిపోలేకపోతున్నాను. కానీ ఇప్పుడిప్పుడే మర్చిపోవడం అలవాటు చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకు ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసి బాధ పెట్టకు ప్లీజ్. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు నాన్న. సరే, నాకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. తరుణి మళ్ళీ కనిపించింది అన్న. ఓ, తను వదిలి వెళ్ళిపోయిన విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? కాదు, మనం ఇష్టపడ్డ వాళ్ళు మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు. కాకపోతే నా విషయంలో కొంచెం ఎర్లీగా జరిగింది, బ్రేకప్ ద్వారా. కానీ ఇప్పుడు మళ్ళీ తను నాకు కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నన్ను వద్దనుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేను కావాలంటోంది. ఒకసారి ప్రేమించి బాధపడ్డాను, ఇప్పుడు మళ్ళీ ప్రేమించాలంటే భయంగా ఉంది, వదిలేసి వెళ్ళిపోతుందేమో అని. అసలు అప్పుడు తను నన్ను ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా వల్లరా? వాట్? మీ వల్ల? అమ్మా తరుణి, అంకుల్ మీరేంటి ఇక్కడ? నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నువ్వు వెళ్ళి నేను వస్తాను. చెప్పండి అంకుల్. రాజా గురించి నీతో మాట్లాడదామని వచ్చా. వాడి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ నేనే అయి వాడిని పెంచుతున్నాను. వాడు బాగా చదివి జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయితే చాలు. కానీ వాడిప్పుడు అలా లేడు. నీ చుట్టూ తిరుగుతూ నీ వల్ల కాలేజీలో చాలా గొడవలు పెట్టుకుంటున్నాడు. వాడు ఇలాగే ఉంటే కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ గారు చెప్పారు. నేను చెప్పే విషయం నీకు అర్థమవుతుంది కదా? లైఫ్లో వాడు సెటిల్ అయ్యేంత వరకు నువ్వు వాడితో ఉండకు. నీ వల్లే వాడి లైఫ్ స్పాయిల్ అవ్వటం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. తర్వాత నీ ఇష్టం. ఇంకో విషయం, నేను ఇలా నీతో మాట్లాడానని వాడితో చెప్పకు. ఉంటానమ్మా. ఆ అమ్మాయిని మర్చిపోయి జీవితంలో ముందుకెళ్తామని అనుకున్నాను. కానీ నువ్వు ఇంకా గతంలోనే ఉన్నావని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మనం ఒకరి కోసం బతకాల్సి వస్తే లైఫ్ మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి మనకు నచ్చినట్టు బతకటం, 2 మనకు నచ్చిన వాళ్ళ కోసం బతకటం. కానీ తను ఆ 2వ ఆప్షన్ ఎంచుకుంది.
అందుకే తనకి బాధ కలిగినా ఆ రోజు నిన్ను వదులుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పుడు నువ్వు బాధ పెట్టినా ఇంకా తను నీకోసం ఎదురు చూస్తుంది. తనది ట్రూ లవ్ రాజా. ఈసారి నువ్వు వదులుకోకు, వెళ్ళు. హలో. నేను రాజా వాళ్ళ నాన్ననమ్మా. హా అంకుల్ చెప్పండి. రాజాకి నీ గురించి మొత్తం చెప్పేశానమ్మా. అంకుల్ రాజా ఎక్కడున్నాడు? ఇంకేం ఆలోచిస్తున్నావురా? ఇప్పటికే తనని చాలా బాధ పెట్టావు. వెళ్ళు. వెళ్ళను. మళ్ళీ ఏమైందిరా? తను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్న రోజే తను నేను అడిగాను నన్ను నేను మార్చుకోవడానికి రెడీ అని. కానీ తను సైలెంట్గా వెళ్ళిపోయింది. ఈ విషయం గురించి తను అక్కడే చెప్పుంటే నేను వినేవాడిని కదా. తనకంటే నాకేది ఎక్కువ కాదు కదా. ఈ విషయం గురించి తను నాకు చెప్పకుండా ఎందుకు దాచింది? వెళ్ళి తననే అడుగురా. ఏమైంది? మళ్ళీ మొహం ఎలా పెట్టావు? ఏ నీకు తెలీదా? నీకు ఆ రోజే చెప్పాను నీకోసం నన్ను నేను మార్చుకోవడానికి రెడీ అని. నువ్వు ఒక్క మాట చెప్తే నేను మారనా తరుణి? నేను చెప్తే మారుతానంటున్నావు, కానీ ఇదే మాట ఎప్పుడైనా మీ నాన్నతో చెప్పావా? అయినా నువ్వు నా కోసం మారడం ఏంట్రా? మీ నాన్న కోసం మారాలి. నేను నిన్ను వదిలి ఉండలేకపోవచ్చు, బట్ దూరంగా ఉండగలను. కానీ ఆయనకన్నీ నువ్వే. నీకు ఆయన వాల్యూ తెలియాలనే నేను ఇలా చేశాను. అంతే రాజా. నన్ను వదిలేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని తెగ ఫీల్ అయ్యాను. నేనే నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ తరుణి.